కాగితాలు లేని భూమిలో పంట పండించినట్లు రికార్డులోకి ఎక్కించి 2 కోట్లు కాజేశారు అక్రమార్కులు. వడ్లు ఐకేపీ కేంద్రాల్లో అమ్మి మిల్లులకు సరఫరా చేసినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో వీరి అక్రమాలన్నీ బయటపడ్డాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో బెజ్జంకి శ్రీనివాస్ సాంబశివ మినీ మోడరన్ రైస్ మిల్లు నిర్వహిస్తున్నాడు. 2025 రబీ పంట కొనుగోలు సమయంలో బండ లలిత చరణ్ సింగ్ తో ఈయనకు పరిచయం ఏర్పడింది. అంతా ఓ ముఠాగా ఏర్పడి సాయంపేట, కాండ్రపల్లి ఐకేపీ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. రైస్ మిల్ ఓనర్ బెజ్జంకి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు శోభారాణి, పున్నమీచారి, శివకుమార్, చందు, నవత, శ్రీనవ్య, కళ్యాణి, శ్రీనివాసాచారి, ఉదయలక్ష్మి, సింధు, బండరాజురెడ్డి, వ్యవసాయ శాఖ అధికారిని సుప్రియలను రైతులుగా చూపించారు. వారికి సాయంపేట శివారులో 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూమి ఉన్నట్లు, అందులో 8049 క్వింటాల వరిధాన్యం పండినట్లు రికార్డులు సృష్టించారు. ఏఈఓ వారికి టోకెన్ పుస్తకాలు ఇచ్చినట్లు వారే రాసుకున్నారు. ఏఓ లాగిన్ ఐడీలో ఎంట్రీలు చేయించారు. ధాన్యం అమ్మినట్లు రికార్డులను సృష్టించి బెజ్జంకి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి 1,86,00,000 మళ్లించారు. బండ లలిత, చరణ్ సింగ్, రజనీకర్ రెడ్డి 38 ఎకరాల్లో ధాన్యం పండించి అమ్మారని లెక్కలు సృష్టించి వారి ఖాతాల్లో 24 లక్షలు జమ చేశారు. బండ లలిత, చరణ్ సింగ్లకు కమిషన్ పేరుతో 10,92,000 ఇచ్చారు. బెజ్జంకి శ్రీనివాస్ ఖాతాలోకి మిల్లింగ్ ఛార్జీల కింద 4.5 లక్షలు జమ అయ్యాయి. మీడియేటర్ గా బండ లలిత, ఆపరేటర్ గా చరణ్ సింగ్ కు కమిషన్ కింద ఒక్కో క్వింటాకు 120 చొప్పున 10,92,000 ఇచ్చారు. బెజ్జంకి శ్రీనివాస్ కు బోనస్ కింద క్వింటాకు 500 చొప్పున 45 లక్షలు, మిల్లింగ్ ఛార్జ్ ఒక్కో క్వింటాకు 50 చొప్పున 4.5 లక్షలు వెళ్లాయి. బెజ్జంకి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులు 12 మంది ఖాతాల్లో నుంచి 1,32,00,000 డ్రా చేశాడు. ఈ డబ్బులో నుంచి 32 లక్షలతో కమలాపూర్ మండలం పంగిడిపల్లి శివారులోని సర్వే నెంబర్ 25/F లో ఎకరం భూమిని తన ఇద్దరు కొడుకులు బెజ్జంకి పున్నంచారి, బెజ్జంకి శివకుమార్ పేరున కొనుగోలు చేశాడు. మరో 8 లక్షలతో కారు, 1 కోటి రూపాయలతో షార్టేజ్ ధాన్యం కొనడానికి ఖర్చు చేశాడు. సివిల్ సప్లై విజిలెన్స్ ఆఫీసర్ల తనిఖీల్లో విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ ఆఫీసర్ల ఫిర్యాదుతో 22 మందిపై కేసు నమోదు చేశారు. కాట్రపల్లి ఏఈఓ ఎం సుప్రియతో సహా 22 మంది అరెస్టు చేశారు. సాయంపేట ఏఓ గంగా జమున, ఒడ్లూరు శ్రీచరణ్ పరారీ అయ్యారని తెలిపారు డీసీపీ అంకిత్ కుమార్. ఒక కేసు మన సాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్ కింద రిజిస్టర్ అయింది. సివిల్ సప్లైస్ విజిలెన్స్ పిటిషన్ ప్రకారం ఫ్రాడ్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ దాదాపు 2 crore 10 lakh rupees ఉంది. దీంట్లో ఈ ఫ్రాడ్ ఎట్లా అయింది, దీంట్లో మెయిన్ అక్యూజ్ పర్సన్ ఇప్పుడు మన కస్టడీలో అరెస్టెడ్ పర్సన్ టోటల్ 13 పర్సన్ ఉన్నారు. దీంట్లో మెయిన్ అక్యూజ్ నెంబర్ 1 బెజ్జంకి శ్రీనివాస్. ఇతను సాంబశివ రైస్ మిల్ కి ఓనర్ ఉన్నారు. ఫేక్ ల్యాండ్, తర్వాత ఫేక్ క్రాప్ తయారు చేసి మొత్తం ఫ్రాడ్ చేశారు. స్కామ్ డబ్బులతో కొనుగోలు చేసిన కారు, భూముల డాక్యుమెంట్లను సీజ్ చేశారు పోలీసులు. నిందితుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 54 లక్షలు ఫ్రీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు వరంగల్ పోలీసులు.